తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం సాయంత్రం వేములవాడ నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణానికి 200 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయగా కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. బుధవారం వేములవాడ పట్టణ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో రాజన్న ఆలయం ముందు టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోట్లాది రూపాయల నిధులు తీసుకొస్తూ వేములవాడను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోతున్న నాయకుడు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అని అన్నారు. గత పాలకులు దశాబ్దాల తరబడి చేయని అభివృద్ధి తమ నాయకుడు చేస్తే ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని అన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి 200 కోట్లు మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి, మంజూరుకి కృషి చేసిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కనికరపు రాకేష్, పులి రాంబాబు గౌడ్, పులకం రాజు, పాత సత్యలక్ష్మి, కందుల మహేష్, కోకుల బాలకృష్ణ, తోట రాజు, కోయల్కర్ మస్తాన్, అన్నారం శ్రీనివాస్, ఫీర్ మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు. వేములవాడ నియోజకవర్గాన్ని గౌరవనీయులు మరి ప్రాంత శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు, ప్రభుత్వ విప్ గారు మరి వారి ఆధ్వర్యంలో గతంలో మొన్న రుద్రంగిలో ఏడీ సెంటర్ కూడా వారు తీసుకోవడం జరిగింది. మరి ఈ రోజున మరి 200 కోట్ల రూపాయలతో మరి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కాకుండా మరి ఇది యంగ్ ఇండియా స్కూల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకోవడం జరిగింది. మరి 200 కోట్ల రూపాయలతో ఈ పెద్ద ఒక ప్రోగ్రాం తీసుకొచ్చిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు వేములవాడ పట్టణ అధ్యక్షులు మరి చంద్రగిరి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఘనంగా సీట్ల పంపిణీ డబ్బాస్ పెంచడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న పెద్దలందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ యంగ్ ఇండియా స్కూల్లో చదువుకున్న విద్యార్థులు మరి ఏదైతే అన్ని రకాల కుల మత భేదాలు లేకుండా మరి అందరు కలిసి ఇంటిగ్రేటెడ్ స్కూల్లో చదువుకొని మరి ప్రపంచ స్థాయిలో వారికి నైపుణ్యం కల్పించే విద్యాభ్యాసాన్ని చెప్పే ఈ స్కూల్ని మరి పేద ప్రజలందరూ వినియోగం తీసుకొని కోరుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమంలో మరి ఇంకా ముందు రాయబుల్లో వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారి నాయకత్వంలో మరి మొన్నటికున్న వేములవాడ పట్టణానికి దాదాపు 500 ఇళ్లను కూడా మంజూరు చేయడానికి మరి రాబోయే రోజుల్లో కూడా ఇంకా పట్టణాన్ని అన్ని రంగాల్లో అదుపు చేసుకోవడానికి వీలుంది. కాబట్టి ప్రజలందరూ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి అండదండగా ఉండాలని కోరుకుంటున్నాం. జై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేములవాడ నియోజకవర్గానికి ఇంటిగ్రేట్ రెసిడెన్సీ స్కూల్ను 200 కోట్లతో చేస్తున్నటువంటి దీనికి నిధులు మంజూరు చేసినటువంటి పెద్దలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారికి వేములవాడ ప్రజల పక్షాన, విద్యార్థుల పక్షాన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రజలారా ఒకసారి ఆలోచించండి. 100 కోట్ల రూపాయలు తీసుకొస్తున్నప్పటికీ మా ఆదిశ్రీనివాస్ గారి మీద ఆరోపణలు పిచ్చడి చేస్తున్నారు. వారికి చెంపపెట్టులాగా ఇది గుణపటం. 200 కోట్లు అంటే ఆశామాసి కాదు. వేములవాడ నియోజకవర్గానికి కాలేజీ తెచ్చుడంటే స్థానికంగా గత 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు నాకు బుద్ధి తెరిచినప్పటి సంది రాజేశ్వరరావు కావచ్చు, పాపరావు కావచ్చు, ఎనిమి కృష్ణయ్య గారు కావచ్చు, రమేష్ బాబు గారు కావచ్చు, ఈ నియోజకవర్గాన్ని చేసింది ఏం లేదు. ఏం చేసిందా అంటే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసి దోసుకొని దాచుకోవడం తప్ప వాళ్ళు ప్రజలకు చేసింది ఏం లేదు. ప్రజలారా ఒకసారి గమనించండి. మీరు నచ్చి మెచ్చి గెలిపించిన నాయకుడు, పొద్దున లేస్తే ప్రజల వెంట ఉన్న మా నాయకుడు కోట్లాది రూపాయలు, 100 కోట్ల రూపాయలు తెచ్చినప్పటికీ కొంతమంది ప్రతిపక్షాలు వారిని జీర్ణించుకోలేక దుమ్మెత్తిపోస్తున్నారు. మొన్న వేములవాడ పట్టణంలో 484 ఇండ్లు మంజూరైనాయి. రేపో మాపో ఇందిరమ్మ ఇల్లు భరత్పురంలో 240 ఇల్లు ఇచ్చే ప్రోగ్రామ్స్తో ఉన్నది. మేము ఇచ్చిన హామీలు 6 గ్యారంటీలు అమలు చేస్తున్నాం. కొంతమంది 420 వాళ్ళు అంటున్నారు 420 హామీలు ఇచ్చిండ్రు అని చెప్తున్నారు.
420 హామీలు ఇవ్వలే 420 గల్లారా 6 గ్యారెంటీలతో ఎలక్షన్లకు వచ్చినాం 6 గ్యారెంటీలు నెరవేర్చినాం ఒక పింఛనే బాకీ ఉంది ఆ పింఛన్ ఇచ్చి మీ ఎలక్షన్లో మీకు వస్తాం మాకు ప్రజలంతా కాంగ్రెస్ పార్టీని ఆదరించాలి ఆశీర్వాదం దీవించాలి ఈరోజు ఆశీర్వాదం మీ వెమ్లవాడ పట్టణ తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ పెద్ద ఎత్తున సీట్లు పంచి పటాకాలు కాల్చి ఆయనకు ఆశీర్వదించామని రాజస్థాన్ వేడుకుంటున్నాం వెమ్లవాడ నియోజకవర్గ ప్రజల ఆశీర్వపై ఉండాలని మీ అందరినీ వేడుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నిన్నటి రోజున మన రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు 200 కోట్లు మన వేములవాడ రాజన్న సిరిసిల్ల జిల్లాకు మంజూరు చేసిన అందుకు సహకరించిన మన ఆది సీనన్న గారికి మనం ధన్యవాదాలు తెలుపుకుంటూ మన వేములవాడ అభివృద్ధి కొరకు సీనన్న ఎన్నో మంచి పనులు చేస్తున్నాడు. ఇప్పటి వరకు కూడా కళ్యాణ లక్ష్మి కానీ ఇందిరమ్మైలు కానీ అన్నిటికీ కృషి చేసి ఆయన నిధులు మంజూరు చేసి వేములవాడకు ఎంతో అభివృద్ధి పరంగా తీసుకెళ్తున్నాడు. ఆయన మీద నిందలు వేములవాడ ప్రజలు నిందలు వేసాడు కూడా అంత మంచితనం కాదు. ఇక ముందు కూడా సీనన్న మంచితనంతో ఎన్నో నిధులు మన వేములవాడ డెవలప్ కొరకు ఆయన నిధులు తీసుకొచ్చి వేములవాడ డెవలప్ చేస్తారని మా కాంగ్రెస్ పార్టీ తరఫున మొత్తం ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక ముందు కూడా ఆయన ఎవరైనా విమర్శిస్తే మేము మా కాంగ్రెస్ తరఫున ఊరుకోమని హెచ్చరిస్తున్నాం.